హాయ్ ఆల్, వెల్కమ్ టు దినేష్ ఎడ్యుకేషన్స్. రీసెంట్ గా గ్రూప్ డి ఎగ్జామ్స్ లో ఎక్కువగా మెన్సురేషన్ టాపిక్ నుంచి అయితే క్వశ్చన్స్ అయితే అడగడం జరిగిందండి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ వీడియోలో మెన్సురేషన్ టాపిక్ లో అడిగిన ప్రీవియస్ ఇయర్ గ్రూప్ డి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవైతే క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుందండి. ఈ వీడియోస్ మీకు ఒక క్విక్ రివిజన్ లా పనికొస్తాయని చేయడం జరుగుతుందండి. ఈ వీడియోస్ అయితే ఎంత ఎఫర్ట్స్ తో చేయడం జరుగుతుంది. మీ సైడ్ నుంచి సబ్స్క్రిప్షన్ చేస్తే చాలండి. Question: The length of a rectangular park is 22 meters more than its breadth. Its area is 1400 meters square. Its breadth is అంటున్నాడు. రెక్టాంగిల్ కనుక చూస్తున్నట్టయితే దాని యొక్క ఏరియా ఫార్ములా వచ్చేసరికి ఎల్ ఇంటూ బి, పెరిమీటర్ ఫార్ములా వచ్చేసరికి 2 ఇంటూ ఎల్ ప్లస్ బి. ఈ టూ ఫార్ములాస్ మీద అయితే ఈ సమ్స్ చేయొచ్చు. అయితే ఫస్ట్ లెంత్ వచ్చేసరికి 22 మీటర్స్ మోర్ అంటున్నాడు. బ్రెత్ వచ్చేసరికి మనం ఎక్స్ అనుకుంటే లెంత్ వచ్చేసరికి ఎక్స్ ప్లస్ 22 అనేది అయింది. వాడు ఇక్కడ ఏరియా అడుగుతున్నాడు కాబట్టి ఏరియా ఫార్ములా వచ్చేసరికి ఎల్ ఇంటూ బి ఈక్వల్ టు 1400 మీటర్స్ స్క్వేర్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి ఎల్ ఉంది కాబట్టి అండ్ బి కూడా ఉంది కాబట్టి ఎల్ ఇంటూ బి కనుక చేస్తే ఎక్స్ ప్లస్ 22 ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 1400 అనేది రావడం జరిగింది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 22x ఈక్వల్ టు 1400 అనేది వచ్చింది. మనం ఈ ఈక్వేషన్ కనుక సాల్వ్ చేస్తే మనకి ఎక్స్ వాల్యూ అనేది వచ్చింది. అదే మన ఆప్షన్ అయింది. బట్ మనం ఈ మెథడ్లో కనుక చేస్తే ఎక్కువ టైం అనేది కన్జ్యూమ్ అవుతుంది కాబట్టి మనం షార్ట్ కట్ మెథడ్ చేద్దాం. త్రూ ఆప్షన్స్ కనుక చేస్తే ఫస్ట్ మనం బ్రెత్ కనుక్కోవాలి కాబట్టి ఈ బ్రెత్ అనేది ఆప్షన్స్లోనే ఉంది. ఈ ఆప్షన్స్లో ఒకటి మనం బ్రెత్ అనుకుందాం. రైట్, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి 21 కనుక మనం బ్రెత్ అనుకుంటే ప్లస్ 22 మోర్ అన్నాడు కాబట్టి లెంత్ వచ్చేసరికి మనకి 43 అనేది అయింది. మొత్తం చేయవసరం లేదండి, ఎల్ ఇంటూ బి మొత్తం చేయవసరం లేదు, లాస్ట్ డిజిట్ ఒక్కటి చెక్ చేసుకోండి. మనకి అక్కడ ఏరియా అనేది 1400 అన్నాడు. వీటన్నిటిని కనుక మల్టిప్లై చేస్తే మనకి 1400 రావాలి. ఇక్కడ అర్థమైపోతుంది 3 ఇంటూ 1 చేస్తే మనకి లాస్ట్ డిజిట్ అనేది 3 అనేది వస్తుంది. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అనేది కాదు. రైట్, నెక్స్ట్ ఆప్షన్ కనుక చూసుకున్నట్టయితే 42 కనుక మనం బ్రెత్ తీసుకుంటే ప్లస్ 22 కనుక చేస్తే 64 అనేది అవుతుంది లెంత్. 4 ఇంటూ 2 కనుక చేస్తే మనకి 8 అనేది వస్తుంది. ఇది కూడా అవ్వదు. రైట్, నెక్స్ట్ ఆప్షన్ 28 కనుక బ్రెత్ తీసుకుంటే మనకి 50 అనేది లెంత్ వచ్చింది. 0 ఇంటూ 8 చేస్తే మనకి 0 అనేది వస్తుంది. 1400లో లాస్ట్ డిజిట్ కూడా 0నే కాబట్టి మనకి ఎగ్జాక్ట్గా టాలీ అవుతుంది. కాబట్టి 50 ఇంటూ 28 చేస్తే మనకి ఎలాగో 1400 అనేది వస్తుంది. సో ఫస్ట్ క్వశ్చన్ యొక్క ఆప్షన్ వచ్చేసరికి థర్డ్ ఆప్షన్. సెకండ్ క్వశ్చన్: ద విడ్త్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఈజ్ 1/3 ఆఫ్ ఇట్స్ లెంత్. ద పెరిమీటర్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఈజ్ 64 సెంటీమీటర్స్. ఫైండ్ ద విడ్త్ ఆఫ్ ద రెక్టాంగిల్ అంటున్నాడు. విడ్త్ అంటే నథింగ్ బట్ బ్రెత్ అండి. బ్రెత్ వచ్చేసరికి మనకి బ్రెత్ ఈక్వల్ టు 1/3 ఆఫ్ లెంత్ అంటున్నాడు. అంటే లెంత్ ఈజ్ టు బ్రెత్ ఈక్వల్ టు రేషియోస్లో ఇవ్వడం జరిగింది. బ్రెత్ వచ్చేసరికి ఎక్స్ అయితే లెంత్ వచ్చేసరికి 3x అనేది అవ్వడం జరుగుతుంది. రైట్, వాడేమి ఇచ్చాడంటే పెరిమీటర్ అనేది ఇవ్వడం జరిగింది. పెరిమీటర్ యొక్క ఫార్ములా మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాం, 2 ఇంటూ ఎల్ ప్లస్ బి. పెరిమీటర్ ఎంత ఇచ్చాడంటే 64 అనేది ఇవ్వడం జరిగింది. ఇంటూ 2 ఇంటూ ఎల్ అంటే ఎంత 3x ప్లస్ బి అంటే ఎక్స్. 3x ప్లస్ ఎక్స్ అంటే 4x అనేది అయింది. మనకి ఎక్స్ వాల్యూ కనుక సాల్వ్ చేసుకుంటే 8 అనేది రావడం జరుగుతుంది. ఎలా అంటే 4 2 8 8 8 64 ఎక్స్ ఈక్వల్ టు 8 అనేది రావడం జరుగుతుంది. ఫైండ్ ద విడ్త్ ఆఫ్ రెక్టాంగిల్ అంటున్నాడు. అంటే బ్రెత్ ఆఫ్ రెక్టాంగిల్ అంటే మనకి ఎక్స్ ఉంది, ఎక్స్ ఈక్వల్ టు 8 అన్నాం. సెకండ్ క్వశ్చన్ యొక్క ఆప్షన్ వచ్చేసరికి ఆప్షన్ 3. థర్డ్ క్వశ్చన్: ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ ఫెన్సింగ్ ఏ రెక్టాంగులర్ ప్లాట్ ఆఫ్ ల్యాండ్ ఎట్ రేట్ ఆఫ్ 30 రూపీస్ పర్ మీటర్ హూజ్ ఏరియా ఈజ్ 100 మీటర్స్ అండ్ ద లెంత్ ఆఫ్ వన్ సైడ్ ఈజ్ 20 మీటర్స్ అంటున్నాడు. ఇక్కడ మనకి ఫెన్సింగ్ అనేది కనుక్కోమంటున్నాడు. ఫెన్సింగ్ అంటే నథింగ్ బట్ పెరిమీటర్ అండి. ఇలా ఫెన్సింగ్ అనే కాన్సెప్ట్ ఇచ్చాడంటే మీరు సింపుల్గా పెరిమీటర్ కాన్సెప్ట్స్కి వెళ్ళిపోండి. పెరిమీటర్ ఫార్ములా వచ్చేసరికి 2 ఇంటూ ఎల్ ప్లస్ బి అని మనం చెప్పుకున్నాము. ఇక్కడ లెంత్ అండ్ బ్రెత్ ఉందా అంటే ఫస్ట్ ఒక సైడ్కి లెంత్ అనేది ఇవ్వడం జరిగింది అండ్ బ్రెత్ అనేది ఇవ్వలేదు కాబట్టి మనం ఎక్స్ అనుకున్నాం. వీటన్నిటి యొక్క ఏరియా వచ్చేసరికి మనకి 100 మీటర్స్ అనేది ఇవ్వడం జరిగింది. రైట్, ఇప్పుడు లెంత్ అంటే ఏరియా ఇచ్చాడు కాబట్టి ఏరియా ఫార్ములా కనుక చేస్తే 20 ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 100 అనేది అయింది. ఎల్ ఇంటూ బి ఈక్వల్ టు ఏరియా. రైట్, 20 టేబుల్లో 5 టైమ్స్ అనేది పోయింది. ఎక్స్ ఈక్వల్ టు 5 అనేది రావడం జరిగింది. దీన్ని బ్రెత్గా కన్సిడర్ చేసుకోవాలి. రైట్, ఇప్పుడు వాడు పెరిమీటర్ అడుగుతున్నాడు కాబట్టి మన దగ్గర లెంత్ ఉంది అండ్ బ్రెత్ ఉంది కాబట్టి మనం పెరిమీటర్ అనేది చేయొచ్చు. 2 ఇంటూ 20 ప్లస్ 5 ఎంత అంటే 25. 25 ఇంటూ 2 అంటే మనకి 50 అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ క్లియర్గా చదవండి క్వశ్చన్ని. 1 మీటర్కి 30 రూపీస్ అనేది తీసుకుంటే మనకి 50 మీటర్స్ అనేది రావడం జరిగింది.
ఎంత అంటే 50 × 30 ఎంత అంటే 1500. ఈ 1500 అనేది మనకి ఆప్షన్ 1లో ఉండటం జరిగింది. ఫోర్త్ క్వశ్చన్, ద లెంత్ ఆఫ్ ఏ రెక్టాంగులర్ ప్లాట్ ఈజ్ 60% మోర్ దెన్ ఇట్స్ బ్రెత్. ఇఫ్ డిఫరెన్స్ బిట్వీన్ లెంత్ అండ్ బ్రెత్ ఆఫ్ దట్ రెక్టాంగిల్ ఈజ్ 30 సెంటీమీటర్స్, వాట్ ఈస్ ద పెరిమీటర్ ఆఫ్ దట్ రెక్టాంగిల్? ఇది ప్రీవియస్గా గ్రూప్ డిలో 2022 అడగడం జరిగింది. ఇక్కడ లెంత్ అనేది 60% మోర్ అంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనం బ్రెత్ కనుక 100 సెంటీమీటర్స్ కనుక తీసుకుంటే లెంత్ వచ్చేసరికి 60% మోర్ అంటే 160% అనేది అవుతుందండి. దీన్ని 20 టేబుల్లో మనం క్యాన్సిల్ చేసుకుంటే 28s అండ్ 25s అనేది అవుతుంది. ఇవి రేషియోస్ అండి. ఇవి పర్టికులర్ వాల్యూస్ కాదు. ఇవి జస్ట్ రేషియోస్. లెంత్ బ్రెంత్కి రేషియోస్ అనేది ఇవ్వడం జరిగింది. దీన్ని 8x:5x అనుకుందాం. ఇప్పుడు వాడు ఏమి ఇచ్చాడంటే డిఫరెన్స్ బిట్వీన్ లెంత్ అండ్ బ్రెత్ అంటున్నాడు. రైట్, లెంత్ అండ్ బ్రెత్ మనకు రేషియోస్ ఉన్నాయి కాబట్టి 8x - 5x = 30 అని ఫ్రేమ్ చేసుకోవచ్చు. 8x - 5x అంటే 3x అనేది రావడం జరుగుతుంది. అంటే x వాల్యూ వచ్చేసరికి 10 అనేది అవుతుంది. రైట్, ఇప్పుడు వాడు పెరిమీటర్ అడుగుతున్నాడు. పెరిమీటర్ వచ్చేసరికి ఈ ఎక్స్ వాల్యూని ఈ రేషియోస్లో కనుక మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ 80 అనేది వచ్చింది, ఇక్కడ 50 అనేది వచ్చింది. లెంత్ వాల్యూ ఉంది, మనకి బ్రెత్ వాల్యూ ఉంది కాబట్టి 2 × L + B అంటే పెరిమీటర్ కనుక చేస్తే మనం 2 × 80 + 50 వచ్చేసరికి 130 అయింది. 13 2s ఎంత అంటే 26 + 1 0 260 అనేది మనకి ఆప్షన్ 2లో అయితే ఉండటం జరిగింది. ఫిఫ్త్ క్వశ్చన్, ద డయాగ్నల్ అండ్ వన్ సైడ్ ఆఫ్ ఏ రెక్టాంగులర్ ప్లాట్ ఆర్ 65 meters అండ్ 63 meters రెస్పెక్టివ్లీ. వాట్ ఈస్ ద పెరిమీటర్ ఆఫ్ దట్ రెక్టాంగులర్ ప్లాట్ అంటున్నాడు. ఇక్కడ మనం ఒక రెక్టాంగిల్ గానే తీసుకున్నట్టయితే అడ్డంగా ఉన్నదాని లెంత్ అనుకుంటే ఈ నిలువున దాన్ని బ్రెత్ అనుకోవచ్చు. ఈ మధ్యలో ఏదైతే ఉందో గీత దీన్ని డయాగ్నల్గా కన్సిడర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక రెక్టాంగిల్ని ఒక డయాగ్నల్ అనేది డివైడ్ చేస్తుంటే మనకి 2 ట్రయాంగిల్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఫస్ట్ ట్రయాంగిల్ అండ్ సెకండ్ ట్రయాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. రైట్, ఈ ట్రయాంగిల్ వచ్చేసరికి మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది ఫామ్ అయింది. మనందరికీ తెలుసు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క పైథాగరస్ రూల్ ప్రకారం హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ రూల్ ప్రకారం వెళ్ళొచ్చు. మనకి యాంగిల్కి ఏదైతే ఆపోజిట్లో ఉందో దాన్ని హైపోటెన్యూస్ కింద కన్సిడర్ చేసుకోవాలి. అండ్ ఇట్ ఈస్ వన్ సైడ్ అండ్ ఇది వచ్చేసరికి అనదర్ సైడ్. మనకి ఒక సైడ్ అనేది ఇవ్వడం జరిగింది. ఒక సైడ్ వచ్చేసరికి మనకి 63 అనేది వచ్చాడు. అండ్ హైపోటెన్యూస్ వచ్చేసరికి మనకి 65 అనేది ఇవ్వడం జరిగింది. ఒక హైపోటెన్యూస్ వచ్చేసరికి 65 స్క్వేర్ ఈక్వల్ టు 63 స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ అనేది అయింది. రైట్, ఈ ఈక్వేషన్ కనుక సాల్వ్ చేసుకుంటే మనకి ఎస్ వాల్యూ అనేది వచ్చింది. రైట్, ఎస్ వాల్యూ వస్తే కనుక లెంత్ అండ్ బ్రెడ్స్ ఉంటాయి కాబట్టి మనం పెరిమీటర్ ఈజీగా ఫైండ్ చేయొచ్చు. 65 స్క్వేర్ అంటే 4225, 63 స్క్వేర్ అంటే 3969 ప్లస్ ఎస్ స్క్వేర్. ఈ 4225 - 3969 కనుక చేస్తే మనకి సైడ్ స్క్వేర్ ఈక్వల్ టు 256 అనేది రావడం జరుగుతుంది. ఎస్ వాల్యూ వచ్చేసరికి 16 అనేది రావడం జరుగుతుంది. ఒక సైడ్ వచ్చేసరికి మనకి 63 ఉంటే ఇంకొక సైడ్ వచ్చేసరికి మనకి 16 అనేది ఉండటం జరిగింది. ఇప్పుడు ఒక దాని లెంత్ అనుకొని ఇంకో దాని బ్రెత్ అనుకుంటే మనం 2 × L + B అనేది చేయాలి. 2 × L + B అంటే 16 + 63 కనుక చేస్తే మనకి 79 అనేది రావడం జరుగుతుంది. 2 × 79 అంటే 158. రైట్, 58 అనేది మనకి ఫస్ట్ ఆప్షన్లో ఉండటం జరిగింది. రైట్, సిక్స్త్ క్వశ్చన్, ఇఫ్ ఎ స్క్వేర్ హ్యాస్ ఎ సైడ్ ఆఫ్ 5x - 8 సెంటీమీటర్స్ దెన్ ద ఏరియా ఆఫ్ ఎ స్క్వేర్ ఈజ్ అంటున్నాడు. మనం స్క్వేర్ కనుక తీసుకుంటే స్క్వేర్ యొక్క ఏరియా ఫార్ములా వచ్చేసరికి ఏ స్క్వేర్, పెరిమీటర్ ఫార్ములా వచ్చేసరికి మనకి 4a. ఈ రెండు ఫార్ములాస్ మీద మనం స్క్వేర్ని అయితే సాల్వ్ చేస్తాం. ఇక్కడ వాడు సైడ్ అనేది ఇచ్చేయడం జరిగింది, దాని యొక్క ఏరియా అనేది అడగడం జరుగుతుంది. ఈ సైడ్ అంటే a = 5x - 8 అయింది. వాడు ఏరియా అడిగాడు కాబట్టి మనం ఏ స్క్వేర్ చేయాలి అంటే 5x - 8 హోల్ స్క్వేర్. 5x - 8 హోల్ స్క్వేర్ అంటే ఇది a - b హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది కాబట్టి a - b హోల్ స్క్వేర్ ఫార్ములా కనుక మనం ఎక్స్పాండ్ చేసుకుంటే 25 స్క్వేర్ - 2ab అంటే 2 × 8 × 5x ప్లస్ 64. 25 స్క్వేర్ మైనస్ 8 2s are 40, 42s 80, 80x ప్లస్ 64 అనేది మనకి ఫోర్త్ ఆప్షన్లో అయితే ఉండటం జరిగింది. సెవెంత్ క్వశ్చన్, ఇఫ్ ద రేషియో ఆఫ్ ఏరియాస్ ఆఫ్ 2 squares ఈజ్ 2:3 దెన్ ద రేషియో ఆఫ్ పెరిమీటర్స్ ఆఫ్ దీస్ స్క్వేర్స్ ఇన్ ఆర్డర్ మెన్షన్డ్ ఈజ్ అంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఏరియాస్ అనేది ఇవ్వడం జరిగింది. ఏరియాస్ 2 స్క్వేర్స్ యొక్క ఏరియాస్, ఒక స్క్వేర్ ని మనం A1 అనుకుందాం, ఇంకో స్క్వేర్ ని A2 అనుకుందాం. రైట్, వాడు ఏరియాస్ ఇచ్చాడు కాబట్టి ఏరియా ఫార్ములా వచ్చేసరికి A1 స్క్వేర్ A2 స్క్వేర్ ఈక్వల్ టు 2:3 అన్నాడు. వాడు ఇప్పుడు ఏం అడిగాడంటే 4a అంటే పెరిమీటర్స్ అనేవి అడగడం జరిగింది. పెరిమీటర్ ఫార్ములా వచ్చేసరికి 4a అవుతుంది. రైట్, ఈ స్క్వేర్ ని రూట్ గా కన్వర్ట్ చేద్దాం. A1 A2 ఈక్వల్ టు √2:2 అనేది అవటం జరిగింది.
రైట్. ఇప్పుడు మనకి ఏ వాల్యూస్ అనేవి వచ్చేసినాయి. మనం 4a అనేది చేయాలి. ఎందుకంటే మనకి పెరిమీటర్ కావాలి. 4a ఈక్వల్ టు 4a ఈస్ టు 4a2 ఈక్వల్ టు 4 ఇంటూ రూట్ 2 ఈస్ టు 4 ఇంటూ రూట్ 3. ఈ 4 అండ్ 4 అనేది క్యాన్సిల్ అయ్యిద్ది. ఎందుకంటే అవి రేషియోస్‌లో ఉన్నాయి. నథింగ్ బట్ డివిజన్స్‌లో ఉన్నాయి కాబట్టి. మనకి ఫైనల్ ఆన్సర్ వచ్చేసరికి రూట్ 2 ఈస్ టు రూట్ 3 అనేది ఉండటం జరిగింది. ఇది మనకి ఫోర్త్ ఆప్షన్‌లో ఉంది. ఎయిత్ క్వెషన్, ఫైండ్ ద పెరిమీటర్ ఆఫ్ రాంబస్ హూజ్ డయాగ్నల్స్ ఆర్ లెంగ్త్స్ ఆఫ్ 5 సెంటీమీటర్స్ అండ్ 12 సెంటీమీటర్స్ అంటున్నాడు. రాంబస్ అంటున్నాడు. ఇక్కడ స్క్వేర్ కదండి రాంబస్. ఇలాంటి క్వెషన్స్ ఏంటంటే సింపుల్ ఫార్ములా మీద అయిపోతాయి. ఎలా అంటే 4a² ఈక్వల్ టు d1 స్క్వేర్ ప్లస్ d2 స్క్వేర్ అనే ఫార్ములా మీద అయిపోయిందండి. రాంబస్ యొక్క డయాగ్నల్స్ ఇచ్చాడు. డయాగ్నల్స్ ఆర్ నథింగ్ బట్ 5 స్క్వేర్ ప్లస్ 12 స్క్వేర్. రైట్. మనం ఏం కనుక్కోవాలంటే ఏ అనేది కనుక్కోవాలి. 4a² ఈక్వల్ టు 5 స్క్వేర్ అంటే 25 ప్లస్ 12 స్క్వేర్ అంటే 144. 4a² ఈక్వల్ టు 169 అనేది రావడం జరుగుతుంది. ఈ మల్టిప్లికేషన్లో ఉన్న 4ని డివిజన్లో పంపించాలి. 169/4 అవుతుంది. a² నథింగ్ బట్ 13/2 అవుతుంది. రైట్. మనకి 13/2 ఏ వాల్యూ అనేది వచ్చింది. వాడు పెరిమీటర్ అడుగుతున్నాడు. రాంబస్ యొక్క పెరిమీటర్ ఫార్ములా వచ్చేసరికి 4a. 4 ఇంటూ ఏ అంటే 4 ఇంటూ 13/2. 2 2s. రైట్. 2 ఇంటూ 13 అంటే మనకి 26 అనేది రావడం జరుగుతుంది. ఇది మనకి సెకండ్ ఆప్షన్లో అయితే ఉంది. ఎయిత్ క్వెషన్, ఫైండ్ ద ఏరియా ఆఫ్ ఏ పారలలోగ్రామ్ హూజ్ బేస్ ఈజ్ 15 సెంటీమీటర్స్ అండ్ ద కరస్పాండింగ్ హైట్ ఈజ్ 6 సెంటీమీటర్స్. ఇక్కడ పారలలోగ్రామ్ యొక్క ఏరియా అనేది అడుగుతున్నాడు. పారలలోగ్రామ్ యొక్క ఏరియా అంటే బేస్ ఇంటూ హైట్. రైట్. సింపుల్ ఫార్ములా బేస్ ఇంటూ హైట్. ఇక్కడ బేస్ అనేది 15 సెంటీమీటర్స్ ఇస్తే హైట్ అనేది 6 సెంటీమీటర్స్ ఇవ్వడం జరిగింది. 15 ఇంటూ 6 అంటే 90 సెంటీమీటర్స్ మనకి ఏరియా అనేది అవుతుంది. వాడు అడిగింది కూడా ఏరియానే కాబట్టి 90 సెంటీమీటర్స్ అనేది మనకి థర్డ్ ఆప్షన్లో ఉండడం జరిగింది. 10th క్వశ్చన్, ద బేస్ అండ్ ద కరస్పాండింగ్ హైట్ ఆఫ్ పారలలోగ్రామ్ ఆర్ 10 సెంటీమీటర్స్ అండ్ 60 సెంటీమీటర్స్ రెస్పెక్టివ్లీ. ద ఏరియా ఆఫ్ ఏ పారలలోగ్రామ్ ఇస్ అంటున్నాడు. ఇందాకట్లాగే అండి ఏరియా అడుగుతున్నాడు కాబట్టి బేస్ ఇంటూ హైట్. అక్కడ బేస్ వచ్చి మనకి 10 సెంటీమీటర్స్ ఇస్తే హైట్ వచ్చి 6 సెంటీమీటర్స్ అనేది ఇవ్వడం జరిగింది. వీటన్నిటి యొక్క ఏరియా వచ్చేసరికి 60 సెంటీమీటర్స్ అవుతుంది. ఇది వచ్చేసరికి మనకి ఫోర్త్ ఆప్షన్లో ఉంది. 11th క్వశ్చన్, ఏ పారలలోగ్రామ్ హ్యాస్ వన్ ప్యారలల్ సైడ్ లెంత్ ఆఫ్ 12 సెంటీమీటర్స్ అండ్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్ ఇట్స్ బేస్ అండ్ అదర్ ప్యారలల్ సైడ్ ఈజ్ 8 సెంటీమీటర్స్ అంటున్నాడు. ఇట్స్ ఏరియా అంటున్నాడు. రైట్. ఏరియా అంటే మనం ఇందాక ఫార్ములా డిస్కస్ చేసుకున్నాము. రైట్. ఇక్కడ బేస్ రైట్ 12 సెంటీమీటర్స్ ఇస్తే అండ్ అదర్ సైడ్ వచ్చేసరికి 8 సెంటీమీటర్స్ అనేది ఇవ్వడం జరిగింది. 12 ఇంటూ 8 అంటే మనకి 96 సెంటీమీటర్స్ అనేది రావడం జరుగుతుంది. ఇది ఆప్షన్ 1లో ఉండడం జరిగింది. 12th క్వశ్చన్, ద ఏరియా ఆఫ్ ఎ ట్రెపెజియం ఈజ్ 160 సెంటీమీటర్స్ స్క్వేర్ ఇఫ్ ద లెంత్ ఆఫ్ ద ప్యారలల్ సైడ్స్ ఆర్ 20 సెంటీమీటర్స్ అండ్ 12 సెంటీమీటర్స్ రెస్పెక్టివ్లీ. దెన్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్ ద ప్యారలల్ సైడ్ అంటున్నారు. మనం ట్రెపీజియం ఒక డయాగ్రామ్ కనుక చూసుకున్నట్టయితే ట్రెపీజియం వచ్చేసరికి 2 ప్యారలల్ సైడ్స్ అనేవి ఉంటాయి. ఆపోజిట్ సైడ్స్‌న ఒక ప్యారలల్ సైడ్ వచ్చేసరికి షార్ట్ లెంత్ ఉంటే ఇంకొక ప్యారలల్ సైడ్ వచ్చేసరికి మనకి లాంగ్ లెంత్ అనేది ఉండిద్ది. వీటి రెండింటిని కంబైన్ చేస్తా మనకి సైడ్స్ అనేవి ఉంటాయి. అండ్ మధ్యలో మనకి హైట్ అనేది ఉంటుంది. రైట్. ఈ ఫస్ట్ ప్యారలల్ సైడ్‌ని వాడు మెన్షన్ చేయడం జరిగింది 12 సెంటీమీటర్స్‌ని. సెకండ్ ప్యారలల్ సైడ్ వచ్చేసరికి 20 సెంటీమీటర్స్ అని మెన్షన్ చేయడం జరిగింది. అండ్ హైట్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ సైడ్స్ అంటే హైట్ అనేది వాడు కనుక్కోమంటున్నాడు. రైట్. ఏరియా అనేది ఇచ్చాడు 160 సెంటీమీటర్ స్క్వేర్. ఇప్పుడు ఏరియా ఫార్ములా వచ్చేసరికి ట్రెపీజియంకి హాఫ్ ఇంటూ సమ్ ఆఫ్ ప్యారలల్ సైడ్ ఇంటూ హైట్. రైట్. ఇక్కడ ఏరియా అనేది ఇవ్వడం జరిగింది 160 సెంటీమీటర్ స్క్వేర్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ సమ్ ఆఫ్ ప్యారలల్ సైడ్స్ అంటే 12 20. 12 ప్లస్ 20 ఎంత అంటే మనకి 32 అనేది అవడం జరిగింది. ఇక్కడ మనం హైట్ కనుక్కోవాలి కాబట్టి హెచ్ని అలానే ఉంచండి. రైట్. 2 టేబుల్లో 16 టైమ్స్ అనేది పోయిద్ది అండ్ 16 టేబుల్లో 10 టైమ్స్ అనేది పోయిద్ది. రైట్. హెచ్ ఈక్వల్ టు 10 వస్తుంది. ఈ 10 అనేది మనకి ఫస్ట్ ఆప్షన్లో ఉండటం జరిగింది. 14th క్వశ్చన్, ఫైండ్ ద ఏరియా ఆఫ్ ఎ ట్రెపీజియం విత్ ప్యారలల్ సైడ్స్ ఆఫ్ లెంత్ 3 యూనిట్స్ అండ్ 5 యూనిట్స్ అండ్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ఇట్స్ ప్యారలల్ సైడ్స్ ఈజ్ అంటున్నాడు. ఏరియా అనేది అడగడం జరుగుతుంది. ఇందా క్వశ్చన్లో మనకి హైట్ అనేది అడిగాడు ఏరియా ఇచ్చి, బట్ ఇక్కడ ఏరియా అనేది అడుగుతున్నాడు. హాఫ్ ఇంటూ సమ్ ఆఫ్ ప్యారలల్ సైడ్ అంటే 3 + 5 ఎంత అంటే 8 అనేది అవుతుంది. ఇంటూ డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ సైడ్స్ వచ్చేసరికి మనకి 6 యూనిట్స్ అనేది ఇచ్చాడు. అంటే నథింగ్ బట్ హైట్ అండి. ఈ హైట్ని 6 యూనిట్స్ కింద కన్సిడర్ చేసుకోండి. 2 టేబుల్లో 4 టైమ్స్ అండ్ 4 ఇంటూ 6 ఈక్వల్ టు 24. ఈ 24 అనేది మనకి థర్డ్ ఆప్షన్లో అయితే ఉండటం జరిగింది.
16th question, in a trapezium fill PQRS, PQ parallel to RS, right? PQ equal to 12 meters, RS equal to 22 meters, distance between PQ and RS is 14 meters. In this, two crops are to be sown in equal areas. Find the area available అంటే ట్రెపిజియం ఫార్ములానే ఏరియా అడుగుతున్నాడు. ఇక్కడ డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ లో దీన్ని రాసుకోవాలి మనం. PQRS అనే ఒక ట్రెపిజియం అయితే ఉంది. ఇక్కడ PQ వచ్చేసరికి RS కి ప్యారలల్ లైన్స్ అయితే అవుతున్నాయి. పీక్యూ వాల్యూ వచ్చేసరికి మనకి 12 మీటర్స్ అనేది ఇచ్చాడు. అండ్ ఆర్ఎస్ వచ్చేసరికి 22 మీటర్స్ అంటున్నాడు. ఇక్కడ ప్యారలల్ అంటే ట్రెపిజియం అంటున్నాడు కాబట్టి ఈ సైడ్స్ ని మనం ఈక్వల్ చేసుకోవాలి. ద డిస్టెన్స్ బిట్వీన్ పీక్యూ అండ్ ఆర్ఎస్ అంటే పీక్యూ కి ఆర్ఎస్ కి డిస్టెన్స్ వచ్చి మనకి 14 మీటర్స్ అంటున్నాడు. దీన్ని పీక్యూ అనుకున్నాం మనం అండ్ ఇట్ ఈస్ ఆర్ఎస్. ఈ పీక్యూ కి ఆర్ఎస్ కి 14 సెంటీమీటర్స్ డిస్టెన్స్ అనేది ఉంటుంది అంటున్నాడు. 14 మీటర్స్ అంటే హైట్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. ఏరియా అడుగుతున్నాడు కాబట్టి మన దగ్గర 2 ప్యారలల్ సైడ్స్ ఉన్నాయి అండ్ హైట్ కూడా ఉంది కాబట్టి ఏరియా ఈక్వల్ టు హాఫ్ ఇంటూ సమ్ ఆఫ్ 2 ప్యారలల్ సైడ్ అంటే 12 ప్లస్ 22 ఎంత అంటే మనకి 34 అనేది అవుతుంది. ఇంటూ హైట్ ఎంత అంటే 14 మీటర్స్ అనేది ఇచ్చాడు. 2 ఇంటూ 7 రైట్ 34 ఇంటూ 7 రైట్ ఇదంతా చేయవసరం లేదండి. 4 ఇంటూ 7 ఎంత అంటే 28 అనేది అయింది. లాస్ట్ డిజిట్ గా తీసుకున్నట్లయితే మనకి 8 అనేది అయింది. 8 అనే ఆన్సర్ 4th ఆప్షన్ లో ఉంది కాబట్టి మన యొక్క ఆప్షన్ వచ్చేసరికి 4th ఆప్షన్. 15th question, the diagonal of a quadrilateral is 32 meters long and its two sides are 6 meters and 10 meters long. The area of quadrilateral అంటున్నాడు. ఇందాక అడిగింది మనకి ట్రెపిజియం అండి. ఇది వచ్చేసరికి మనకి క్వాడ్రిలేటర్ ఫార్ములా వచ్చేసరికి ఏరియా ఈక్వల్ టు హాఫ్ ఇంటూ డయాగ్నల్ డి ఇంటూ హైట్ నథింగ్ బట్ సైడ్స్ h1 ప్లస్ h2. ఇక్కడ హాఫ్ ఇంటూ డయాగ్నల్ అనేది క్లియర్ గా ఇచ్చాడు కాబట్టి మనం 32 ఇంటూ హైట్స్ వచ్చేసరికి 6 ప్లస్ 10 ఎంత అండి 16 అవుతుంది. రైట్ 2 టేబుల్లో 32 అనేది 16 టైమ్స్ క్యాన్సిల్ అయితే 16 ఇంటూ 16 అంటే మనకి 256 రాసుకోవచ్చు. ఇది మనకి ఫస్ట్ ఆప్షన్లో అయితే ఉండటం జరిగింది. మనకి గ్రూప్ డిలో ప్రీవియస్ గా జరిగిన మెన్సురేషన్ టాపిక్ మీద క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. ఇవి ఓన్లీ 2D క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇంకా 3D క్వశ్చన్స్ అయితే మనకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.